మొదటి విషయం, చాలామంది పీరియడ్స్ అంటే అపవిత్రం లేదా పాపం అని భావిస్తారు. కానీ అది ముమ్మాటికి తప్పు. నెలసరి అనేది ఒక జీవి పుట్టుకకు కారణమయ్యే అత్యంత పవిత్రమైన, ప్రకృతి సిద్ధమైన ప్రక్రియ. ఇది శాపం ఎంత మాత్రం కాదు. మన సనాతన ధర్మం ఎక్కడ దీన్ని పాపంగా చెప్పలేదు. మరి పాపం కానప్పుడు గుడికి ఎందుకు వెళ్ళకూడదు అంటే, దేవాలయాలు అనేవి కేవలం రాతి కట్టడాలు కావు. అవి ఒక హై వోల్టేజ్ ఎనర్జీ సెంటర్స్, శక్తి క్షేత్రాలు. గుడిలో మంత్రోచ్చరణలు, విగ్రహ ప్రతిష్ఠ వల్ల శక్తి ఎప్పుడు పైకి అంటే ఊర్ధ్వముఖంగా ప్రవహిస్తుంది. కానీ నెలసరి సమయంలో స్త్రీ శరీరంలో శక్తులు క్రిందికి అంటే అధోముఖంగా అపాన వాయువు ద్వారా ప్రవహిస్తూ శరీరాన్ని శుద్ధి చేస్తాయి. మనం ఆ సమయంలో గుడికి వెళ్ళినప్పుడు గుడిలోని తీవ్రమైన శక్తి తరంగాలు మన శరీరంలో జరిగే ఈ సహజ ప్రక్రియను అడ్డుకుంటాయి. దీనివల్ల మహిళల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే వెళ్ళకూడదు అంటారు. రెండో కారణం, పూర్వకాలంలో శానిటరీ ప్యాడ్స్ వంటి సౌకర్యాలు లేవు. అలాగే మహిళలు ఇంట్లో రోజంతా కష్టపడి పనిచేసేవారు. కాబట్టి ఆ 3-4 రోజులు వారికి ఎలాంటి శారీరక శ్రమ లేకుండా పూర్తి విశ్రాంతి ఇవ్వడం కోసం మరియు పరిశుభ్రత పాటించడం కోసం ఒక నియమంగా పెట్టారు. ఇక పూజల విషయానికి వస్తే, వరలక్ష్మి వ్రతం లేదా ఏదైనా పూజ రోజుకు మీకు 5వ రోజు అయితే ఏం చేయాలి? పంచాంగం మరియు ధర్మశాస్త్రాల ప్రకారం 5వ రోజు ఉదయానికి మీకు రక్తస్రావం, బ్లీడింగ్ పూర్తిగా ఆగిపోవాలి. అలా ఆగిపోయి మీరు తలస్నానం చేస్తే ఖచ్చితంగా వ్రతం చేసుకోవచ్చు, కలశాన్ని తాకవచ్చు. ఒకవేళ 5వ రోజు అయినా కొద్దిగా బ్లీడింగ్ అవుతుంటే మాత్రం పూజ చేయకూడదు. దానికి ప్రత్యామ్నాయంగా తర్వాత వచ్చే శుక్రవారాల్లో వ్రతం చేసుకోవచ్చు. చివరిగా నేను చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్, భగవంతుడికి కావాల్సింది భక్తి మాత్రమే. నెలసరి సమయంలో గుడికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే దూరంగా కూర్చొని మనసులో దేవుడిని తలుచుకుంటే ఆ దేవుడు అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మన ఆరోగ్యం కోసం మన శాస్త్రాల నియమాలను గౌరవించడం మన బాధ్యత. నిర్లక్ష్యంతో నియమాలను ఉల్లంఘించవద్దు. ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఇంట్లోని మహిళలకు, మీ స్నేహితులకు,